మనం ఎలాంటి వ్యాపారం చేయాలి అన్నా సో పార్ట్నర్షిప్లో వెళ్ళే వాళ్ళకి ప్రైవేట్ లిమిటెడ్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి బిజినెస్ రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటుంది. ఈ బిజినెస్ని మీరు ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? సో అట్లా స్టేట్ వైజ్గా రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటాయి, సెంట్రల్ వైజ్గా రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటాయి. సో కంట్రీ వైజ్ నామ్స్ ప్రకారంగా తీసుకునే బిజినెస్ రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటాయి. ఫుడ్ ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, ఫుడ్ లైసెన్స్ తీసుకుంటాం. నార్మల్ ఫుడ్ లైసెన్స్ అనేది వేరు, మరియు ఎక్స్పోర్ట్ సెంట్రల్ ఫుడ్ లైసెన్స్ వేరు. ఒక మధ్యతరగతి కుటుంబం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ వ్యాపారాన్ని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అంటారా? మనది వచ్చేసి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్టింగ్లో అవసరం పడలేదు. సో కాళ్ళు ఒక విజిటింగ్ కార్డ్స్ మీరు అంటే ఎలాంటి వాటికి మీరు రిజిస్ట్రేషన్ చేయించగలుగుతారు? మంత్లీ 3 months ఒకసారి 2 months ఒకసారి వాటర్ రిపోర్ట్ కానీ, హైజెనిక్ రిపోర్ట్ కానీ, ఫుడ్ రిపోర్ట్ కానీ, ఆ ప్రొడక్ట్స్ అనేది ఈజీగా వాళ్ళు ల్యాబ్లోకి టెస్ట్ చేయడం వల్ల అది హైజెనిక్ లేదని తెలిసిపోతుంది. రెస్టారెంట్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో పెట్టాలంటే వాళ్ళు కంపల్సరీ మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ లైసెన్స్ అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి ఆ బ్రాండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొత్తగా ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మిమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి కూడా పాసిబిలిటీ ఉంటుందంటారు. న్యూస్ అనే సెగ్మెంట్ ఉన్నప్పుడు మనకి క్లాస్ వచ్చేసి 38 ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ వచ్చేసి ఎలాంటి వాటికి ఐఎస్ఎంఆర్కు అవసరం లేదంటారు. ఒక ఫ్లేవర్ డ్రింక్ అయితేనే వితౌట్ ఐఎస్ఐ తోటి మనం రన్ చేసుకోవచ్చు. వితౌట్ ఫ్లేవర్ మినరల్ వాటర్ అయితే కంపల్సరీ. ఎవరంటే వాళ్ళు అప్లికేషన్ చేస్తే అప్రూవల్ అనే ఛాన్సెస్ ఉండదండి. ఎందుకంటే దానికి గైడ్లైన్స్ తెలియదు, దానికి అప్రూవల్కి నాలెడ్జ్ ఉండదు. మనం ఎలాంటి వ్యాపారం చేయాలి అన్నా సో పార్ట్నర్షిప్లో వెళ్ళే వాళ్ళకి ప్రైవేట్ లిమిటెడ్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి బిజినెస్ రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటుంది. ఈ బిజినెస్ని మీరు ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? సో అట్లా స్టేట్ వైజ్గా రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటాయి, సెంట్రల్ వైజ్గా రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటాయి. సో కంట్రీ వైజ్ నామ్స్ ప్రకారంగా తీసుకునే బిజినెస్ రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటాయి. ఫుడ్ ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, ఫుడ్ లైసెన్స్ తీసుకుంటాం. నార్మల్ ఫుడ్ లైసెన్స్ అనేది వేరు, మరియు ఎక్స్పోర్ట్ సెంట్రల్ ఫుడ్ లైసెన్స్ వేరు. ఒక మధ్యతరగతి కుటుంబం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ వ్యాపారాన్ని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అంటారా? మనది వచ్చేసి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్టింగ్లో అవసరం పడలేదు. సో కాళ్ళు ఒక విజిటింగ్ కార్డ్స్ మీరు అంటే ఎలాంటి వాటికి మీరు రిజిస్ట్రేషన్ చేయించగలుగుతారు? మంత్లీ 3 months ఒకసారి 2 months ఒకసారి వాటర్ రిపోర్ట్ కానీ, హైజెనిక్ రిపోర్ట్ కానీ, ఫుడ్ రిపోర్ట్ కానీ, ఆ ప్రొడక్ట్స్ అనేది ఈజీగా వాళ్ళు ల్యాబ్లోకి టెస్ట్ చేయడం వల్ల అది హైజెనిక్ లేదని తెలిసిపోతుంది. రెస్టారెంట్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో పెట్టాలంటే వాళ్ళు కంపల్సరీ మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ లైసెన్స్ అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి ఆ బ్రాండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొత్తగా ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మిమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి కూడా పాసిబిలిటీ ఉంటుందంటారు. న్యూస్ అనే సెగ్మెంట్ ఉన్నప్పుడు మనకి క్లాస్ వచ్చేసి 38 ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ వచ్చేసి ఎలాంటి వాటికి ఐఎస్ఎంఆర్కు అవసరం లేదంటారు. ఒక ఫ్లేవర్ డ్రింక్ అయితేనే వితౌట్ ఐఎస్ఐ తోటి మనం రన్ చేసుకోవచ్చు. వితౌట్ ఫ్లేవర్ మినరల్ వాటర్ అయితే కంపల్సరీ. ఎవరంటే వాళ్ళు అప్లికేషన్ చేస్తే అప్రూవల్ అనే ఛాన్సెస్ ఉండదండి. ఎందుకంటే దానికి గైడ్లైన్స్ తెలియదు, దానికి అప్రూవల్కి నాలెడ్జ్ ఉండదు. నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్ బిజినెస్ మ్యాన్ ప్రోగ్రామ్. ఈరోజు మన బిజినెస్ మ్యాన్ ప్రోగ్రాంలో భాగంగా లైసెన్స్ రాష్ట్ర ఫౌండర్ అలాగే ఎండి నాగేంద్ర బాబు గారు ఈరోజు మన వీఫై స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. అంటే సాధారణంగా మనం ఎలాంటి వ్యాపారం చేయాలి అన్నా ఖచ్చితంగా దానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రతి ఒక్క దానికి ఏదైనా ఒక వస్తువు కొన్నామంటే దానికి లైసెన్స్ ఉండాలి. ఇవి ఉంటేనే ఆ వస్తువుకి వాల్యూ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే మనం ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతాం, మనం చేయాలనుకున్న వ్యాపారాన్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని మా వీఫై స్టూడియోకి పిలవడానికి గల కారణం ఏంటి అంటే ఈ లైసెన్స్ రాష్ట్ర ఈ బిజినెస్ని మీరు గత 10 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారని మేము విన్నాం. అలాగే బిజినెస్లో ఎంతో సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళటం, మీ ద్వారా ఎంతోమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ సంస్థ పట్ల ఒక మంచి అభిప్రాయం అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. అది మాకు ఒక క్లియర్ అండ్ క్లారిటీగా ఉంది. నాగేంద్ర బాబు గారు చెప్పండి, అంటే లైసెన్స్ రాష్ట్ర దీని అసలు మీరు 10 years బ్యాక్ స్టార్ట్ చేశారా? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎలా స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఏ విధంగా కలిగింది? స్టార్టింగ్ వచ్చేసి లైసెన్స్ రాస్తా కన్నా ముందు మనకి businesslicenseindia.com అనేది ఒక బ్రాండ్ నేమ్ మనం క్రియేట్ చేయడం జరిగింది. ఓకే. సో దానికి ఆ వెబ్సైట్ నేమ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. సో తర్వాత దాన్ని ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పాన్షన్ చేసుకోవాలనే ఆ ఉద్దేశంతో మనం లైసెన్స్ రాస్తా అనేది క్రియేట్ చేయడం జరిగింది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే కంపెనీ నేమ్ సపరేట్ పెట్టుకుంటారు, కొంతమంది బ్రాండ్ నేమ్ సపరేట్ పెట్టుకుంటారు, మరి కొందరేమో రెండు సేమ్ ఒకలాగా పెట్టుకుంటారు. వెబ్సైట్ సపరేటు అండ్ బ్రాండ్ నేమ్ సపరేటు. ఫరం రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది, ప్రతి బిజినెస్కి ఉంటుంది. సో మన బ్రాండ్ నేమ్ అనేది ఫరం అనేది నేమ్ అనేది సపరేట్గా మనము డిసైడ్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. సో కొత్తగా బిజినెస్ పెట్టాలి,
సో దానికి సంబంధించిన గైడెన్స్ అనేది తీసుకోవాలని చెప్పి అందరూ అనుకుంటారు. సో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు, సో ఎక్కడ చేస్తారు అని కంప్లీట్గా ఎవరికి తెలియదు. సో ఏదో ఒక బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అనుకుంటే వాళ్ళు బిజినెస్ సంబంధించిన ప్రొపరేటర్షిప్లో కానీ, పార్ట్నర్షిప్లో కానీ, ప్రొపరేటర్షిప్లో కానీ, ఇన్ కేసు ప్రైవేట్ లిమిటెడ్లో వెళ్ళినప్పుడు సో ఇట్లా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని బట్టేసి ఈ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళ పార్ట్నర్ యొక్క పార్ట్నర్షిప్ని బట్టి ఒకవేళ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ సింగిల్గా పెట్టుకుంటారు, కొంతమంది పార్ట్నర్స్గా ఇన్వెస్ట్మెంట్ లేదంటే ఇప్పుడు ఇంకో పార్ట్నర్ యాడ్ చేసుకుని పెట్టుకుంటారు. సో సోలో ప్రొపరేటర్షిప్గా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి సోలో ప్రొపరేటర్షిప్ ఫారం సపరేట్ ఉంటుంది. సో పార్ట్నర్షిప్లో వెళ్ళే వాళ్ళకి, ప్రైవేట్ లిమిటెడ్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి బిజినెస్ రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటుంది. సో ఫారం రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ స్టెప్. తర్వాత నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టేసి సో ఈ ఫారం కాకుండా బిజినెస్ కేటగిరీ సపరేట్ ఉంటాయి. అంటే ఒక ఫుడ్ బిజినెస్ చేయాలంటే ఫుడ్ లైసెన్సు, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్, సో మ్యాన్ పవర్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలంటే లేబర్ లైసెన్సు, ఇన్ కేస్ కాంట్రాక్ట్ కన్ఫర్మ్ అయితే కాంట్రాక్ట్ లేబర్ లైసెన్సు. ఇవి కాకుండా ఒకవేళ మనం సివిల్ వర్క్స్ టెండర్స్ ఏమైనా పార్టిసిపేట్ చేయాలనుకోండి, సో దానికి సంబంధించిన సివిల్ కాంట్రాక్టర్ లైసెన్సు. ఒకవేళ ఎలక్ట్రికల్ టెండర్స్ మనం పార్టిసిపేట్ చేయాలంటే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ లైసెన్సు. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ బిఏఎస్ హాల్ మార్క్, అంటే ఒక ప్రొడక్ట్ మనం తయారు చేయాలంటే జ్యువెలరీ షాపు అనుకోండి. ఇంతకుముందే మనకి 916 KDM చూస్తుంటాం ఇంతకుముందు. ఇప్పుడు వచ్చేసి ఏమో కార్డియో మెటల్ బ్యాన్ చేయడం జరిగింది. సో దానికి వచ్చేసి మనం అలే ఒకటి వచ్చేసి నికెల్ మెటల్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో అది బిఐఎస్ హాల్ మార్క్ రిజిస్ట్రేషన్ నుంచి తీసుకోవడం జరుగుతుంది, ఇది జ్యువెలరీ షాప్ వాళ్ళకి. సో ఇట్లా రీసెంట్ అప్డేట్గా జరుగుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటాయి. సో వాటిని ఆధారం చేసి మనం బిజినెస్ రిజిస్ట్రేషన్ అనేది ప్రతి సెగ్మెంట్లో, ప్రతి కేటగిరీలో, ప్రతి ఒక్కరికి మనం లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. కొంతమంది స్టేట్ వైజ్గా రిజిస్ట్రేషన్ తీసుకుంటారు, అంటే స్టేట్ వైజ్ టెండర్లో పార్టిసిపేట్ చేస్తారు. కొంతమంది స్టేట్ వైజ్గానే బిజినెస్ చేస్తుంటారు. సో అట్లా స్టేట్ వైజ్గా రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటాయి, సెంట్రల్ వైజ్గా రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటాయి. ఇట్లా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి అంటే ఇంటర్నేషనల్ కంట్రీస్కి, వేరే కంట్రీస్లో కూడా వాళ్ళు ప్రొడక్ట్స్ కొని సేల్ చేస్తూ ఉంటారు. సో కంట్రీ వైజ్ నామ్స్ ప్రకారంగా తీసుకునే బిజినెస్ రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఫుడ్ ప్రోడక్టే తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, ఫుడ్ లైసెన్స్ తీసుకుంటాం. నార్మల్ ఫుడ్ లైసెన్స్ అనేది వేరు, మరియు ఎక్స్పోర్ట్ సెంట్రల్ ఫుడ్ లైసెన్స్ వేరు. సో దానికి మన ఎక్స్పోర్ట్ సెంటర్ ఫుడ్ లైసెన్స్ మనం ఎలిజిబుల్ కావాలంటే ముందు మనం ఏమేమి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సో ఇట్లా ప్రతి ఒక్కటి గైడెన్స్ అనేది మనం ఇచ్చి ఏ బిజినెస్కి ఏ రిజిస్ట్రేషన్ తీసుకోవాలనో క్లయింట్కి సరైన అవగాహన చేసి మనం బిజినెస్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. నాగేంద్ర గారు, అంటే సాధారణంగా ఏదైనా ఒక వ్యాపారం మనం చేయాలి అనుకున్నప్పుడు కొంత పెట్టుబడి మనం వ్యాపారానికి పెడితేనే ఏదైనా మనం చేయగలుగుతాం. పెద్ద వ్యాపారాలు చేయాలంటే లక్షల్లో చేయాల్సి ఉంటుంది. అంటే ఈ బిజినెస్ చూసుకుంటే మీరు 10 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా దీన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నారు అని అంటే కనుక పెద్ద మొత్తంలోనే పెద్ద పెట్టుబడి పెట్టగలిగితేనే ఇలాంటి వ్యాపారాలు చేయగలమేమో అనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అంటే మీ అంచనా ప్రకారంగా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ వ్యాపారాన్ని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అంటారా? న్యాచురల్గా స్టార్టింగ్లో మనం వచ్చేసి ఒక 2-3 బిజినెస్ రిజిస్ట్రేషన్ చేస్తుండే. అంటే నేను ఒక జాబ్ చేసుకుంటూ సో పార్ట్ టైం లాగా బిజినెస్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాను అనమాట. సో ఒక 10 years బ్యాక్ ఓకే ఆ జర్నీ గురించి చెప్పుకుంటే, తర్వాత అడ్వర్టైజ్మెంట్ అనేది మనం చేసుకోవాలి. ప్రతి బిజినెస్ మనం స్టార్ట్ చేయాలన్నా అడ్వర్టైజ్మెంట్ మనం చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో మనది వచ్చేసి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్టింగ్లో అవసరం పడలేదు. సో ఖాళీ ఒక విజిటింగ్ కార్డ్స్కి 1000 rupees అయినాయి. సో దాంతో మనం ఎక్స్పాన్షన్ చేసినాం. ఆ తర్వాత ఒక స్టార్టింగ్లో ఒక 1-2-3 రిజిస్ట్రేషన్, అంటే ఫుడ్, లేబర్, ట్రేడ్ మార్క్, ఇట్లా ఒక 2-3 రిజిస్ట్రేషన్ మనకి ఎంతైతే అవగాహన ఉంటుందో అంతవరకు చేస్తుండే. తర్వాత ఇయర్ వైజ్గా మనం దాన్ని ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. ఒక 10x10 షట్టర్లో ఒక ఆఫీసు మనం తీసుకొని సో దాంట్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆఫీసు మనం ఒక కస్టమర్కి కానీ ఎవరైనా కానీ స్టార్టప్ వచ్చినప్పుడు ఆఫీస్ అనేది మెయిన్గా వాళ్ళు చూడడం జరుగుతుందండి. వితౌట్ ఆఫీస్ అనేది మన సక్సెస్ కావాలంటే చాలా కష్టము. సో ఆఫీస్ తీసుకున్న తర్వాత కస్టమర్ విజిటింగ్ కానీ, సో దాని తర్వాత ఫాలోఅప్స్ కానీ ఇట్లా స్టెప్ బై స్టెప్ అనేది మనము ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు అయితే మనం 3-4 లైసెన్స్ చేస్తుంటే తర్వాత ఇయర్ వైజ్గా దాన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో వచ్చేసి ఎంప్లాయీస్ ఎవరు లేరు. సో అట్లా ఇయర్ వైజ్గా ఎంప్లాయీస్ పెరగడం వల్ల ఏంటంటే వర్క్ షేర్ అవుతుంది. సో మనకు కస్టమర్ ఫాలోఅప్స్ కూడా తొందరగా ఈజీగా క్లోజ్ అవుతాయన్న ఉద్దేశంతో అట్లా స్టెప్ బై స్టెప్గా మనం ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎంప్లాయీస్ కూడా రిక్రూట్ చేసుకొని కాల్స్ అనేది ఫాలోఅప్ చేసేసి లీడ్స్ అనేది మనము రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే చాలా మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఓన్గా మనం ఏదైనా చేసుకోవాలన్న ఒక ఆలోచన కలుగుతుంది, కానీ అది ఏం చేయాలి, ఎలా చేయాలని వాళ్ళకి తెలియదు. చాలా ఇన్స్టిట్యూట్స్లో కానీ వేరే డిఫరెంట్ కాన్సెప్ట్స్లో వాళ్ళు వెళ్తున్నారు, ట్రైన్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు, సక్సెస్ అయిన వాళ్ళని కూడా చాలా మందిని చూస్తున్నాం. ఇప్పుడు మీ బిజినెస్ ఇంత సక్సెస్ అయ్యింది, 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరంలో మీరు అడుగుపెట్టి సక్సెస్ అయ్యారంటే ఖచ్చితంగా మార్కెట్లో మీరు అంటే ఏంటి అన్న తెలిసిపోయింది. ఈ వ్యాపారం మనం తెలుసుకోవాలి, మనం కూడా నేర్చుకోవాలి, ఈ ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళకి మీరు ట్రైన్ చేస్తారా, వాళ్ళకి మీరు నేర్పిస్తారా, అది సాధ్యమవుతుందా? రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇది మనం స్టార్టింగ్లో నుంచి ఒక 10 years నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి వితౌట్ ఇన్వెస్ట్మెంటు.
సో మనకి ఎవరైతే సపోర్ట్ అయితే ఎవరైతే ఇవ్వలేరు, అంటే ట్రైనింగ్ అనేది ఎవరు ఇవ్వలేరు. సో మనమే నేర్చుకొని మనమే మార్కెటింగ్ చేయడం జరిగింది. సో ప్రైజెస్ అనేది ఇవన్నీ ఇది ఇన్స్టిట్యూట్ అంటే మన సెగ్మెంట్ అనేది బిజినెస్ సెగ్మెంట్. కోర్సులు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చే సెగ్మెంట్లు వేరే ఉంటాయి. సో మన బిజినెస్లో ఏముంటాయంటే కస్టమర్కి ఒక బిజినెస్కి రిజిస్ట్రేషన్ కావాలి, దానికి సంబంధించిన గైడ్లైన్స్, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, ఈ కాన్సెప్ట్ అనేది మనము తీసుకొని రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్గా మన నాలెడ్జ్ పెంచుకొని మనం ఈ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఇది మన ఫ్రాంచైజ్ మాత్రమే ఇస్తున్నాము. సో ఎవరికైతే ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే లేదు, మన లైసెన్స్ రాష్ట్రం నుంచి ట్రైనింగ్ అయితే లేదండి. కాకపోతే ఏంటంటే ఫ్రాంచైజ్ అయితే ఇస్తున్నాం మనం. ఓకే ఓకే. అసలు చెప్పండి, ఈ బిజినెస్ని మీరు ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి, అసలు ఇలాంటి వ్యాపారం ఒకటి ఉన్నది అన్నది మనకి తెలియదు. ఇది సక్సెస్ అయిన తర్వాతనే ఈ బిజినెస్ కూడా మనం చేయొచ్చు అని తెలుస్తుంది. ఈ బిజినెస్ని మీరు ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటారు? ప్రతి బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ కావాలండి. దాంట్లో ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. సో ఎంప్లాయీస్కి మనం శాలరీ ఇవ్వాలి, మంత్ కాగానే రెంట్ కట్టాలి. సో ప్రతి ఒక్కటికి అందరికీ ఇది ఉంటుంది. సో సపోర్టు ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉంది, సపోర్ట్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉంది, బ్యాక్ బోన్ ఉందంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఉన్న బిజినెస్ చేసుకోవచ్చు. సో అంటే ఒకసారి లాస్ అయినా కానీ ఇన్ కేస్ మళ్ళీ మనం దాన్ని రీస్టార్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ని చూజ్ చేసుకుంటేనే వాళ్ళు ఈజీగా గ్రోత్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ జర్నీలో ఏంటంటే మనం ఓన్గా ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు సో మన వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో మళ్ళీ దాన్ని రీజనరేట్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటే సో సక్సెస్ఫుల్ ఏ బిజినెస్ అయినా కానీ అవుతారు అందరూ. నాగేంద్ర గారు, అంటే ప్రతి ప్రోడక్టే కావచ్చు, ప్రతి బిజినెస్సే కావచ్చు, ప్రతి ఒక్కదానికి కూడా మనకి లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం అవుతుంది. అంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటటువంటి వాళ్ళకి మీరు అంటే ఎలాంటి వాటికి మీరు రిజిస్ట్రేషన్ చేయించగలుగుతారు, ఎలాంటి వాటికి చేయించడానికి కుదరదు అంటారు? ప్రతి ఒక్క బిజినెస్ సెగ్మెంట్కి మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కొన్ని గవర్నమెంట్ నామ్స్ అనేది ఏముంటాయంటే ఇప్పుడు ఫుడ్ బిజినెస్కి ఫుడ్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. సో ఫుడ్ రిజిస్ట్రేషన్లో కొంతమంది ఏం చేస్తారంటే ఒక వాటర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి, వాటర్ బిజినెస్ మనకు ట్రేడింగ్ వాళ్ళు ఉంటారు, రిటైలర్ వాళ్ళు ఉంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఉంటారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ మనం లైసెన్స్ తీసుకొని ఆ ప్రోడక్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దాన్ని సేల్ చేయాలి. సో రిటైలర్ లైసెన్స్, హోల్సేలర్ లైసెన్స్, డిస్ట్రిబ్యూటర్ లైసెన్స్ తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ చేస్తుంటే అది కుదరదు. ఫుడ్ డిపార్ట్మెంట్ రైడింగ్ అయినప్పుడు వాళ్ళకి పెనాల్టీ వేయడం జరుగుతుంది, కేసు వేయడం జరుగుతుంది, వాళ్ళకి షాప్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఈ ఫుడ్ గురించి ఇట్లా ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. మీకు చాలా ఆల్రెడీ మీరు చూస్తుంటారు, న్యూస్లో కూడా కనబడుతున్నాయి. రెస్టారెంట్ కానీ చూడండి ఒకసారి, వాటర్ రిపోర్ట్, హైజెనిక్ రిపోర్ట్ ఇవన్నీ మ్యాండేటరీ. వితౌట్ ఏం లేకుండా డైరెక్ట్ లైసెన్స్ అనేది వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారము మంత్లీ 3 monthsకి ఒకసారి 2 monthsకి ఒకసారి వాటర్ రిపోర్ట్ కానీ, హైజెనిక్ రిపోర్ట్ కానీ, ఫుడ్ రిపోర్ట్లు కానీ వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇట్లా రైడింగ్లో వాళ్ళకి తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రొడక్ట్స్ అనేది ఈజీగా వాళ్ళు ల్యాబ్లోకి టెస్ట్ చేయడం వల్ల అది హైజెనిక్ లేదని తెలిసిపోతుంది. రెస్టారెంట్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫుడ్ కూడా మనకి బేసిక్ లైసెన్స్ వేరే ఉంటుంది, స్టేట్ లైసెన్స్ వేరే ఉంటుంది, సెంట్రల్ లైసెన్స్ వేరే ఉంటుంది. సో ఇట్లా మనకి ప్రోడక్ట్ యొక్క సెగ్మెంట్ని బట్టి, అంటే ఇప్పుడు వాటర్ కాకుండా ఇప్పుడు ఇన్ కేసు మనం ఒక పల్స్, రైస్, గ్రాసరీ గురించి మనం చెప్పుకున్నాం అనుకోండి, గ్రాసెస్ కూడా మనం రీప్యాక్ చేసి సేల్ చేస్తాం. దాన్ని మన బ్రాండ్ ఓన్గా చేసుకొని మనం సేల్ చేస్తాం. సో దీన్ని కొంతమంది డైరెక్ట్గా షాప్ టు షాప్ సేల్ చేస్తుంటారు, కొంతమంది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో పెడుతుంటారు. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో పెట్టాలంటే వాళ్ళు కంపల్సరీ మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ లైసెన్స్ అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి ఆ బ్రాండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రేడ్ మార్క్ అడుగుతాడు, దాంతోపాటు GST రిజిస్ట్రేషన్ అడుగుతాడు. ఈ 3 ఉంటేనే నీ బ్రాండ్ అనేది అమెజాన్లో సేల్ కానీ అది యూజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం దాంతోపాటు మళ్ళీ మనకి బార్కోడ్ కూడా దానికి తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని ప్రొడక్ట్స్ మనం చూస్తూ ఉంటాం. సో బార్కోడ్ స్కాన్ చేసి దాని ప్రైజెస్, దాని డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి షో అవుతుంది. ఇది ఎందుకు బార్కోడ్ రిజిస్ట్రేషన్ తీసుకుంటారంటే వాళ్ళకి ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన వాళ్ళకి ప్రైస్ ఎంత, ఏ రేట్కి వచ్చింది, సో దాని క్వాలిటీ ఎంత ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ సాఫ్ట్వేర్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఆ ప్రోడక్ట్ని వాళ్ళు సేవ్ చేసుకున్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అనేది దాంట్లో షో అవుతాయి. సో దాన్ని బట్టేసి వాళ్ళు ప్రోడక్ట్ అనేది వాళ్ళు సేలింగ్కి అమెజాన్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా ప్రొడక్ట్ వైజ్గా మార్కెట్లో ఒకవేళ మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ కాకుండా సూపర్ మార్కెట్లో వెళ్ళాలంటే కూడా మనకి కంపల్సరీ మ్యానుఫ్యాక్చరింగ్ FSA నెంబరు, నెక్స్ట్ ట్రేడ్ మార్క్, బార్కోడ్ దాంట్లో కూడా కంపల్సరీ ఉండాలి. సో ఇలా సెగ్మెంట్ ఫుడ్ లైసెన్సే కాకుండా ఒకవేళ మనం లేబర్ లైసెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక కంపెనీలో మనం ఎంప్లాయీస్ మనం సప్లై చేస్తున్నాం, అంటే మ్యాన్ పవర్ని మనము ఇది మ్యాన్ పవర్ ఏజెన్సీ కూడా ఒక ఎంతో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అండి. సో దాంట్లో కూడా మనం ఎంప్లాయీస్ని మనము ఒక కంపెనీకి, ఒక మెడికల్ రిలేటెడ్ కంపెనీ కానీ, ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీ కానీ, ఎనీథింగ్. సో ఎంప్లాయీస్ మనం ట్రైనింగ్ ఇచ్చి కంపెనీలో మనం జాయిన్ చేసినప్పుడు సో వాళ్ళకు వచ్చేసి మనము ESA, PF, లేబర్ లైసెన్సు, GST అని యాడ్ చేసి కంపెనీ కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కొటేషన్ బట్టి వాళ్ళు కొటేషన్ ఓకే అయిపోతే మనకు వాళ్ళకి
వాళ్ళతో కలిపి మనం టైప్ అయిపోయి బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తోనే మనం లేబర్ మ్యాన్ పవర్ సర్వీసెస్ కూడా చేసుకోవచ్చు. అలాగే అంటే బిజినెస్ విషయానికి వచ్చేసరికి కొంతమంది రిజిస్ట్రేషన్ లేకోకుండానే చేయించుకోకుండానే కొన్ని బిజినెస్లు చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటున్నాం. అంటే రిజిస్ట్రేషన్ లేకోకుండా బిజినెస్లు కనుక చేస్తే వాళ్ళు ఎలాంటి నష్టాలను ఫేస్ చేయాల్సి ఉంటుందంటారు? వాళ్ళు కలిగే నష్టం ఏంటంటారు? వితౌట్ బిజినెస్ రిజిస్ట్రేషన్ అంటే ఆ ప్రోడక్ట్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేరు. ఇన్ కేస్ వితౌట్గా చేయకుండా ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసే లైసెన్స్ లేకుండా, ఒకవేళ వాళ్ళు లైసెన్స్ లేకుండా బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ప్రొడక్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేస్తే విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి రైడ్ అవ్వడం జరుగుతుంది, వాళ్ళ షాప్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది, కంపెనీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి వాళ్ళు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి రాదు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయడానికి రాదు, లోన్స్ కూడా వెళ్ళినా కూడా వాళ్ళకి ప్రాబ్లంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎవరైనా కస్టమర్ ఒక నమ్మాలనుకుంటే దానికి ఒక ఫర్మ్ కానీ బ్రాండ్ కానీ కంపల్సరీ చూస్తారు. సో అది ఫ్రాంచైజీకి వెళ్ళినా కానీ ఒక కస్టమర్ ఒక సేల్ చేసుకున్నా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కస్టమర్ ఇవ్వాలి. రేపు అందరూ చాలామంది ప్రోడక్ట్ మీద ఉన్న బార్ కోడ్ కానీ ఎఫ్ఎస్ఎన్ నెంబర్ కానీ ప్రతి ఒక్కటి చూసుకొని ఆ ప్రోడక్ట్ని వాళ్ళు కొంటున్నారు. దాన్ని బట్టేసి సో ప్రతి ప్రోడక్ట్కి బిజినెస్ రిజిస్ట్రేషను అండ్ కేటగిరీ వైజ్గా ఫారం రిజిస్ట్రేషను అండ్ కేటగిరీ వైజ్గా ప్రొడక్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. అంటే రిజిస్ట్రేషన్ లేనటువంటి వ్యాపారాలు ఏమీ లేవు అంటారా? అంటే చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి, కొన్ని పెద్ద బిజినెస్లు ఉంటాయి, ప్రతి ఒక్కదానికి రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే అంటారా? ప్రతి బిజినెస్కి రిజిస్ట్రేషన్ కంపల్సరీ. బిజినెస్ లోన్కి వెళ్ళినా కానీ ప్రోడక్ట్ సేల్ చేయాలన్నా కానీ కస్టమర్ మిమ్మల్ని నమ్మాలన్నా కూడా బిజినెస్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. అలాగే మీ నుంచి మేము విన్నామండి, అంటే ఇప్పుడు మనం ఛానల్ బేస్డ్ కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ కావాలి, వాళ్ళకి లైసెన్స్ అవసరం అవుతుంది. అంటే ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఇలా ఛానల్స్ బేస్డ్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మిమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి కూడా పాసిబిలిటీ ఉంటుందంటారా మీ దగ్గర? కొత్తగా కొంతమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే యూట్యూబ్లో కొన్ని ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, కొన్ని న్యూస్ ఛానల్స్ ఉంటాయి. మరికొందరు వచ్చేసి ఇట్లా కేబుల్ ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో దానికి పోస్టల్ లైసెన్స్ తీసుకొని సో అట్లా కేబుల్ ఛానల్ యాడ్ చేస్తూ ఉంటారు. మనకి ఎంపానల్ రిజిస్ట్రేషను, సో వీటిని ఆధారం చేసేసి వాళ్ళు కేబుల్తో టైప్ అవుతారు. సో అదర్ కేబుల్స్ ఛానల్స్ ఉంటాయి. సో వాటి మంత్లీ కానీ ఇయర్లీ కానీ ఛార్జెస్ చేస్తాయి. సో వాళ్ళకి సంబంధించిన ఒకటి ఫ్రీక్వెన్సీ నెంబర్ సపరేట్ ఇస్తారు. దాంతో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో ఎంటర్ అవుతారు. సో అది హెవీ బడ్జెట్. సో ఇది కాకుండా మరికొందరు ఏంటంటే శాటిలైట్కి వెళ్ళిపోతారు. శాటిలైట్ మనం బ్రాండెడ్ ఛానల్ చూస్తుంటాం శాటిలైట్. సో శాటిలైట్ వచ్చి హెవీ బడ్జెట్, అది కూడా. సో శాటిలైట్ ఛానల్ వచ్చేసి సో ఈజీ బడ్జెట్ వచ్చేసి యూట్యూబే. అందుకే కంపల్సరీగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ పెట్టడానికి కారణం రీజన్ అదే. ఎందుకంటే ఈ ఎంపానల్ తీసుకోవాలి, మళ్ళీ పోస్టల్ లైసెన్స్ తీసుకోవాలి, శాటిలైట్కి అయితే శాటిలైట్ పర్మిషన్ తీసుకోవాలి, కోర్టులలో ఉంటుంది. సో ఇట్లాంటి సెగ్మెంట్లన్నీ యూట్యూబ్ న్యూస్ ఛానల్కి అందరూ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మరికొందరు ఏంటంటే ఈ యూట్యూబ్ న్యూస్ ఛానల్కి మరికొందరు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఇది ఒకటి తీసుకొని ఏమంటే న్యూస్ పెట్టేస్తున్నారు, అట్లా కూడా కాపీరైట్ రావడం జరుగుతుందండి. సో ప్రత్యర్థులతో ఎదుర్కొంటున్నారు సమస్యలు కూడా. ఎందుకంటే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా మనం తీసుకోవాలి. అసలుకి ఏం రిజిస్ట్రేషన్ లేకపోతే ప్రాబ్లం అవుతుందండి. సో దానికి సంబంధించింది సింపుల్ రిజిస్ట్రేషన్, ఫారం రిజిస్ట్రేషన్ తీసుకుంటాం. నెక్స్ట్ దాంతోపాటు మీ లోగో ఉంటుంది. లోగో వచ్చేసి దానికి ట్రేడ్ మార్క్ ఉంటుంది. ఆ బ్రాండ్ ఎవరు వాడుకోవద్దు. ఆ లోగో న్యూస్ అనే సెగ్మెంట్లో ఉన్నప్పుడు మనకి క్లాస్ వచ్చేసి 38 ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ వచ్చేసి 43 ఉంటుంది. సో అట్లా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ న్యూస్ సంబంధించిన సెగ్మెంట్లో తీసుకోవాలి. ఇది కాకుండా మనము ఇంకా సేఫ్ సైడ్లో ఉండాలంటే పోస్టల్ లైసెన్సు, ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషను, ఇట్లా న్యూస్ సెగ్మెంట్లో ఏదైతే ఉంటుందో అది మనం తీసుకోవాలి. ఒక డౌట్ ఉందండి, ఇప్పుడు సాధారణంగా ఏదైనా ఒక ఛానల్స్కి రిజిస్ట్రేషన్ మనం చేయించుకుంటే అది ఏ విధంగా చేయించుకోవాలి ఏంటని ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ కాపీ రైట్స్ పడటం వల్ల మిలియన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా సబ్స్క్రైబర్ మిలియన్స్లో వెళ్తున్నారు. అంత అయిన తర్వాత కూడా అంటే కాపీ రైట్స్ మనం పడటానికి ఎంతవరకు మనకి లిమిట్ ఉంటుందంటారు? అది మనం ఒక 5 వీడియోస్ అప్లోడ్ చేయడమా, ఒక 10 ఈ విధంగా అయిపోయినప్పుడు ఈ చేయించుకున్న రిజిస్ట్రేషన్ ఇవన్నీ వృధాయేనా? మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేసుకోవాల్సిందేనంటారా? బిజినెస్ రిజిస్ట్రేషన్ అనేది దానికి వ్యాలిడ్ ఉంటుందండి. కొన్ని ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ కానీ, ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, ఫారం రిజిస్ట్రేషన్ కానీ, ఇట్లా కొన్ని 1 year వ్యాలిడిటీ, కొన్ని పర్మనెంట్, కొన్ని 3 years అట్లా వ్యాలిడిటీ ఉంటాయి. ఈ యూట్యూబ్ ఛానల్కి దీనికి సంబంధం లేదు. ట్రేడ్ మార్క్ వచ్చేసి 10 years వ్యాలిడిటీ ఉంటుంది మీకు రిజిస్టర్డ్ అయితే. కొత్తగా ఏదంటే నేమ్ పెట్టుకుంటే మనం ట్రేడ్ మార్క్ అప్లై చేసుకుంటే ఆ నేమ్ రిజిస్టర్డ్ అవ్వదు. యూనిక్ నేమ్ అయితే మనకు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఆ పేరు ఒకవేళ వేరే వాళ్ళకి ఉందనుకోండి, సిమిలర్గా అంటే కామన్ నేమ్స్ కానీ సిమిలర్ నేమ్స్ కానీ మనకి ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ అవ్వవు. యూనిక్ నేమ్ మాత్రమే రిజిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమంది ఉంటారు, సార్ నాకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటాను సార్, ఎందుకంటే వాళ్ళకి వేరే వాళ్ళకి ఉంది, సేమ్ నాకు అదే ఉండాలని చెప్పి కొంతమంది అప్లై చేసుకుంటుంటారు. సో ఆల్రెడీ దీనికన్నా ముందు నుంచే మీకు ఒకవేళ దానికి సంబంధించిన బిల్స్ కానీ ఎప్పటి నుంచో మీరు యూజ్ చేస్తున్నారు కానీ ప్రూఫ్ చూపిస్తే అబ్జెక్షన్ వచ్చినప్పుడు మనం సబ్మిట్ చేస్తే రిజిస్టర్డ్ కానీ ఛాన్సెస్ ఉంటుంది. సో ది కాన్సిక్వెన్సెస్ దాన్ని ఫేస్ చేసుకోవాలనుకున్నప్పుడు సిమిలర్ నేమ్ కానీ కామన్ నేమ్ కానీ తీసుకోవాలి. లేదు ఎందుకు సార్ మనకి ఇవన్నీ అనుకున్నప్పుడు కొత్త నేమ్ తీసుకుంటే, యూనిక్ నేమ్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ కానీ వాళ్ళకి ఛాన్సెస్ ఉంటుంది. సో ట్రేడ్ మార్క్ వాళ్ళు రిజిస్టర్డ్ అయిందనుకో, అది రిజిస్టర్డ్ అయిన నేమ్ మాత్రం నీకు మళ్ళీ దీనికి ఎక్కడికి మన పోస్టల్ లైసెన్స్కి కానీ
పోస్టల్ లైసెన్స్ కానీ శాటిలైట్ పర్మిషన్కి ట్రేడ్మార్క్ కంపల్సరీ రిజిస్టర్డ్ ఉంటేనే మీకు అది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఫ్రీక్వెన్సీ నెంబర్, లేకపోతే వాళ్ళు కూడా తీసుకోరు. సో ఓన్లీ అప్లై చేసుకొని చాలామంది రన్ చేస్తుంటారు, ఓన్లీ అప్లై చేసుకొని చేసుకోవచ్చు. సో కాన్సిక్వెన్సెస్ దానికి సంబంధించి పే చేసుకోవాలి. ఇక అలాగే ఇక మన ఐఎస్ఐ మార్క్ ఏదైతే ఉందో, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నాం అన్నప్పుడు ఐఎస్ఐ మార్క్ ఉందా లేదా అని మనం అబ్జర్వేషన్ చేసి చూస్తుంటాం. అంటే ఐఎస్ఐ మార్క్ లేకోకుండా ఏ ఐటమ్ని కూడా అమ్మడానికి సాధ్యం అవుదంటారా? ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఎలాంటి వాటికి ఐఎస్ఐ మార్క్ అవసరం లేదంటారు? ఇప్పుడు మనం రెగ్యులర్గా తీసుకునే ఐటమ్స్ వచ్చేసి మిల్క్, వాటరు, మెడికల్ ప్రొడక్ట్స్ ఒకటి. సో ఇట్లా డైలీ గ్రాసరీస్ కానీ ఇవన్నీ కొన్ని డైలీగా మనం తీసుకునే వస్తువులు ఉంటాయండి. సో డైలీ రెగ్యులర్గా తీసుకునే కంపల్సరీ ఐఎస్ఐ మార్క్ అనేది ఒకటి కంపల్సరీ ఉండాలి. వాటర్ కానీ ఇప్పుడు వాటర్లో మనం చూస్తూ ఉంటాం, వాటర్ రిపోర్ట్ తీసుకుంటారు కొంతమంది. ఇప్పుడు కొన్ని ఏరియాలలో వితౌట్ ఎఫ్ఎస్ఐ వితౌట్ ఐఎస్ఐతో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు స్టార్ట్ చేసుకొని వాటర్ బాటిల్ చేసి ప్యాకేజ్ చేసి సేల్ చేస్తున్నారు. సో దానికి నామ్స్ అంటే ఒక ఫ్లేవర్ డ్రింక్ అయితేనే వితౌట్ ఐఎస్ఐ తోటి మనం రన్ చేసుకోవచ్చు, ఎఫ్ఎస్ఐ తీసేసుకొని. వితౌట్ ఫ్లేవర్ మినరల్ వాటర్ అయితే కంపల్సరీ ఐఎస్ఐ తీసుకోవాలి. మిల్క్ వచ్చేసి మనం ఐఎస్ఐ కంపల్సరీ తీసుకోవాలండి. ఐఎస్ఐతో పాటు నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన రిపోర్ట్లు అంటే టెస్టింగ్ రిపోర్ట్లు ఉంటాయి. అంటే కొన్ని దాని ప్రొడక్ట్ అనాలిసిస్ రిపోర్ట్ అంటారు, ప్రొడక్ట్ లైఫ్ రిపోర్ట్ అంటారు. ప్రొడక్ట్ అనాలిసిస్ రిపోర్ట్లో మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేటు, ఫ్యాట్, షుగర్ కంటెంట్ ఇవన్నీ ఉంటాయి. లైఫ్ రిపోర్ట్లో వచ్చేసి మనకి 1 month ఉంటుందా వ్యాలిడిటీ, 2 months ఉంటుందా, 3 months ఉంటుందా, ఇది మనకి లైఫ్ రిపోర్ట్లో తెలుస్తుంది. ఇది కంపల్సరీ మనం ఒక ప్రోడక్ట్ మనం తీసుకున్నప్పుడు అది తినేదైతే కంపల్సరీ ఆ టెస్ట్ రిపోర్ట్లు కంపల్సరీ దానికి సంబంధించిన స్ట్రక్చర్ అనేది మీరు చూస్తూ ఉంటారు. ప్రతి ప్రోడక్ట్ మీద ఆ న్యూట్రిషన్ గైడ్లైన్స్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు కంపల్సరీ 3 months ఒకసారి 6 months ఒకసారి వాళ్ళు చేంజ్ చేసుకోవాలి. సో అట్లా ఉంటేనే ప్రోడక్ట్ అనేది దాని వాల్యూ పెరుగుతుంది, వాళ్ళ బిజినెస్ గ్రోత్ అవుతుంది, కస్టమర్ కూడా మంచి ప్రోడక్ట్ ఇవ్వడానికి కంపెనీ వాళ్ళు సహకరిస్తారు. ఇప్పుడు ఎన్నో రకాల విషయాలు మీ దగ్గర నుంచి తెలుసుకుంటే, ఇప్పుడు ఈ రోజు నేను మీతో మాట్లాడుతుంటే చాలా విషయాలు తెలుస్తున్నాయి. అంటే బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ మీ ద్వారా ఎవరైనా వచ్చి తెలుసుకోవాలి అనుకుంటే అట్లాంటి వాళ్ళకి మీరు ఐడియాస్ సజెస్ట్ చేస్తారా? మనము బిజినెస్ రిజిస్ట్రేషన్ చేస్తాము, దాంతోపాటు బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్, నెక్స్ట్ బిజినెస్ రిజిస్ట్రేషన్ గైడ్నెస్, మార్కెటింగ్ టిప్స్ ఇవన్నీ మనం వాళ్ళకి సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన కన్సల్టెన్సీ ఫీజ్ సపరేట్ మనం పెట్టడం జరిగిందండి. సో లైసెన్స్ కాన్సెప్ట్ అనేది అమౌంట్ అనేది సపరేట్ ఉంటుంది. అండ్ ట్రైనింగ్ అయితే ఏ లైసెన్స్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, సో దానికి ప్రైస్ ఎంత ఉంటుంది, దాని నామ్స్ ఎంత ఉంటాయి, దాని గైడ్లైన్స్ ఏముంటాయి, సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ సెషన్ అనేది దీని కన్సల్టెన్సీ ఫీజ్ సపరేట్ ఉంటుంది. మనం ఆల్ ఓవర్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఏపీ, కర్ణాటక, తమిళనాడు 4 స్టేట్లో మనకి వర్చువల్ ఆఫీస్ ఉన్నాయి. సో మెయిన్ ఆఫీస్ వచ్చి మన హైదరాబాద్లో స్టార్ట్ అయింది. సో ఈ 4 స్టేట్లో మనం రిజిస్ట్రేషన్ అనేది బిజినెస్ రిజిస్ట్రేషన్స్ మీకు ఈ 4 స్టేట్లో వచ్చి మీకు బ్రోచర్లో చూపిన విధంగా అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ 10 years మీ ఎక్స్పీరియన్స్లో ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారంటే ఖచ్చితంగా మీకు బ్రాంచెస్ ఉండే ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఈ 4 branches ఉన్నాయా, ఇంకా లేకుంటే మీకు ఇంకా ఇతర ఉన్నాయంటారా? మనకి బ్రాంచెస్ అయితే 4 ఉన్నాయండి, కానీ మనం ఆల్ ఓవర్ ఇండియా రిజిస్ట్రేషన్ చేస్తాం. మనకి ఏజెంట్స్ అనేది ఒక 2 మనకి బ్రాంచెస్ వచ్చి 4 ఉన్నాయండి, కానీ మనం లైసెన్స్లో వచ్చేసి మనం ఆల్ ఓవర్ ఇండియా చేస్తాము. మనకి ఏజెంట్స్ వచ్చి 2 నుంచి 300 దాకా ఉన్నారు. ప్రతి ఈ స్టేట్కి ఒక 50 to 100 ఎంప్లాయీస్, 100 ఏజెంట్స్ ఉన్నారండి. అంటే కొంతమంది ఏంటంటే ఒక లైసెన్స్ ఒకటి ఉంటుంది, సంథింగ్ ఒక ప్రైజ్ అనుకోండి, ఆ ప్రైజ్కి ఒక వాళ్ళకి కమిషన్ యాడ్ చేసుకొని మనకు పంపిస్తుంటారు. అట్లా ఏజెంట్స్ ఎక్కువ ఉంటారు. సో ఎంప్లాయీస్ వచ్చి మనకు 10 అరౌండ్ ఉంటారు. సో బ్రాంచెస్ ఎక్కువ ఉన్నా కానీ మనకి ఏజెంట్స్తోనే మొత్తం వర్క్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చిన్న ప్రోడక్ట్ దగ్గర నుంచే కానీ పెద్ద వ్యాపారాలే కానీ మనం కార్లు తీసుకుంటాం, బైక్స్ తీసుకుంటాం, ప్రతి దానికి రిజిస్ట్రేషన్స్ అన్నిటికీ అవసరం ఉంటుంది. అంటే ఇంత పెద్ద స్థాయిలో మీరు బిజినెస్ చేస్తున్నారంటే చాలామంది సెలబ్రిటీస్ కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా మీరు రిజిస్ట్రేషన్ కోసం మీ దగ్గరికి వస్తూ ఉంటారా? కరోనా టైంలో వచ్చేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళకి 800 ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ 800 లైసెన్సులు చేయడం జరిగింది. అది వచ్చేసి మీరు బేసిక్ స్టేట్ లైసెన్స్ కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు ఫ్లిప్కార్ట్ మీరు చూస్తుండారు, ఈ ఫుడ్ అనేది మనకి కరోనా టైంలోనే ఓపెన్ ఉంది, మిగతా అన్ని క్లోజ్ ఉన్నాయి. సో ఆ టైంలోనే గోడౌన్స్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో ఆ టైంలో గోడౌన్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. ఆ గోడౌన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ పడ్డ తర్వాతనే ల్యాండ్లు కూడా రేట్లు పెరిగిపోయినాయి. ఓపెన్ ల్యాండ్లు ఉన్నాయి కూడా, ఊరవతలు ఉన్నాయి కూడా, గోడౌన్లు పడడం వల్ల రేట్ కూడా పెరిగిపోయింది. సో ఆ టైంలోనే మనము ఎంప్లాయీస్కి, సో ఆ టైంలోనే మనం కరోనా టైంలో మనము లైసెన్స్ అన్ని చేయడం జరిగింది. అంటే బేసిక్ లైసెన్సు, స్టేట్ లైసెన్సు. సో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది మనకు డైరెక్ట్ రాలేదు,
థర్డ్ పార్టీ, అది వేరే వాళ్ళకి ఇస్తారు ఫైల్, మనకి ఇస్తారు. సో అట్లా చేయడం జరిగింది. సో ఇది కాకుండా మల్లారెడ్డి మెడికల్స్ అని చెప్పేసి మనకి ఎంపీ మల్లారెడ్డి వాళ్ళు ఉన్నారు కదండి, సో అక్కడ మనం లైసెన్స్ అనేది చేయడం జరిగింది. యాక్చువల్లీ అది మల్లారెడ్డి కాలేజీ ఇంతకుముందు. సో 2018లో మనము వాళ్ళకి మెడికల్ డ్రగ్ లైసెన్స్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ప్రధానమంత్రి జన ఔషధ్ కేంద్రం అని చెప్పేసి ఒకటి ఉంటుండే, ప్రధానమంత్రి స్కీమ్ అని వచ్చేసి ఆ టాబ్లెట్స్ అనేది తక్కువ రేట్లో ప్రైజెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ టైంలో కూడా మనము నారాయణ రెడ్డి హాస్పిటల్ ఉంది కదా, మల్లారెడ్డి హాస్పిటల్, ఆ అడ్రస్ పేరు మీద కూడా మనము ఈ ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రం డ్రగ్ లైసెన్స్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్టార్టప్ జర్నీలో మనం చిన్న చిన్న ఆఫీసులు ఉన్నప్పుడు మాత్రము కొన్ని లైసెన్స్ చేస్తుండే, తర్వాత ఎక్స్పైర్ అయిన తర్వాతనే సో ఇట్లా సెలబ్రిటీలకు అన్నిటికీ చేయడం జరిగింది. ఇక సెలబ్రిటీలు అంటే యాక్టర్స్ గురించి చెప్పుకుంటే మూవీ బ్యానర్స్ కొంతమంది చాలా స్టార్ట్ చేస్తుంటారు. సో మూవీస్ తీస్తుంటారు. సో వాళ్ళకి దగ్గర వచ్చేసి బ్రాండ్ నేమ్స్ ఉంటాయి, అంటే మూవీ నేమ్స్ ఉంటాయి. సో దానికి వచ్చేసి క్లాస్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ క్లాస్, మీకు ఇందాక చెప్పాను కదా 41 క్లాస్ ఒకటి ఉంటుంది. సో దానికి వచ్చేసి ట్రేడ్ మార్క్ తీసుకుంటారు, అదే ఆ నేమ్స్, మూవీ నేమ్ ఎవరు వాడుకుండా ఉండడానికి కోసం. మనకు దాన్ని కూడా మనం రిజిస్ట్రేషన్ అనేది చాలా మూవీ బ్యానర్స్కి మనం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ట్రేడ్ మార్క్. మరికొందరికి వచ్చేసి ఆల్రెడీ మూవీ తీసే డైరెక్టర్స్కి వాళ్ళకు కూడా మనం లైసెన్స్ చేయడం జరిగిందండి. సో వాళ్ళు డైరెక్ట్ అప్రోచ్ కాలేదు, మధ్యలో వేరే పర్సన్తో రావడం జరిగింది. సుకుమార్ మీకు తెలుసు కదా మనకి పుష్ప 2. సో వాళ్ళకు వచ్చేసి మనము కాంట్రాక్టర్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ లైసెన్స్ చేయడం జరిగింది. సో 33 kV ఎలక్ట్రికల్ టెండర్స్, సివిల్ కాంట్రాక్ట్ టెండర్స్ గవర్నమెంట్ పడుతుంటాయి కదా. సో టెండర్లో పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీ లైసెన్స్ ఉండాలి. సో వాళ్ళు తీసుకున్నారో వాళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు, కానీ వాళ్ళ పేరు మీద మనం లైసెన్స్ అనేది చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం అంటే ఈ సివిల్ కాంట్రాక్ట్ విషయానికి వస్తే టెండర్లు పడుతున్నాయి కదండి, అంటే దీని గురించి అడిగితే మీరు క్లియర్గా ఎట్లా చెప్పగలుగుతారు? కొంతమంది సివిల్ కాంట్రాక్టర్ లైసెన్స్ అప్లై చేస్తుంటారు, కొంతమంది స్టార్ట్అప్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే స్టార్ట్అప్గా సివిల్ కాంట్రాక్ట్ వర్క్ చేసేసుకొని టెండర్లో గవర్నమెంట్ టెండర్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే వారు కొంతమంది ఉంటారు, స్టేట్ లెవెల్లో. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది మున్సిపల్ లెవెల్లో, కొంతమంది గ్రామ పంచాయతీ లెవెల్లో ఉంటారు. మరికొందరు వచ్చేసి రోడ్ అండ్ బిల్డింగ్, అది వచ్చి సెంట్రల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. దానికి వచ్చి CPWD రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. CPWD అంటే కాంట్రాక్ట్ పబ్లిక్ వర్కర్స్ డిపార్ట్మెంట్ అండి. సో దాంట్లో మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టేట్ వైజ్ గురించి ముందుగా దాని గురించి చెప్పుకుంటే దీంట్లో మనకి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 ఇట్లా 5 టైప్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం కింద నుంచి వెళ్ళాలి. మనకి 5 వచ్చేసి మన కింద నుంచి స్టార్టింగ్ ఉంటుంది. సో 5 వచ్చేసి మనం క్లాస్ 5 వచ్చేసి దీనికి బ్యాంక్ సాల్వెన్సీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. సో అంటే ఇంతకుముందు చేసిన వాళ్ళ వర్క్ ఆర్డర్ కాపీ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మనకి యాడ్ చేసి ఈ క్లాస్ 5 రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేసు మనం SC/ST క్యాస్ట్ అనుకోండి, బ్యాంక్ సాల్వెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు, అది వచ్చి 5 lakhs ఉంటుంది. అదర్ దెన్ SC/ST కంపల్సరీ వాళ్ళకి బ్యాంక్ సాల్వెన్స్ సర్టిఫికేట్ 5 lakhs ఉండాలి. నెక్స్ట్ వీటితో పాటు దీనికి మనకి వ్యాలిడిటీ వచ్చేసి 5 years వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ దీనికి మనం ఈ టెండర్కి వచ్చేసి మనం క్లాస్ 5 తీసుకున్న వాళ్ళు 50 lakhs వరకు టెండర్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో మున్సిపల్లో క్లాస్ 5లో మనం తీసుకున్నప్పుడు మున్సిపల్కి సంబంధించిన పబ్లిక్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది. నెక్స్ట్ రోడ్ అండ్ బిల్డింగ్ సపరేటు, గ్రామ పంచాయతీ సపరేటు, అండ్ GHMSలో తీసుకుంటే GHM సపరేటు, ఇట్లా తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ సపరేటు, అంటే GHMS కాకుండా ఇట్లా మొత్తం ఒక 4-5 టైప్స్ ఉంటాయి. క్లాస్ 5 ఎంటర్ అయిన వాళ్ళు సపరేట్ తీసుకోవాల్సి వస్తుంది, కానీ ఏదో ఒకటి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో క్లాస్ 5 కొంతమంది క్లాస్ 4 డైరెక్ట్ కావాలనుకుంటారు, కొంతమంది క్లాస్ 3లో డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటారు, కొంచెం అట్లా అవ్వదండి. డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ 5 నుంచి మనం స్టార్టింగ్ నుంచే వెళ్ళాలి. సో ఈ క్లాస్ 5 రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్గ్రేడ్, అంటే 2-3 వర్కులు మనం చేసేటప్పుడు మనకి వర్క్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఆర్డర్స్ వస్తాయి కదా, అప్పుడు మనం క్లాస్ 3 కానీ అట్లా మనం దానిలోకి అప్గ్రేడ్ కావచ్చు. సో ఈ క్లాస్ 3కి వచ్చేసి మనం ఒకటి ఇట్లా సపరేట్ కాకుండా డైరెక్ట్ క్లాస్ 3కి వెళ్ళిపోతే అన్ని డిపార్ట్మెంట్ పార్టిసిపేట్ చేయొచ్చు. క్లాస్ 3 ఉన్నప్పుడు సపరేట్ తీసుకోకర్లేదు, డైరెక్ట్గా మనము క్లాస్ 3 తీసేసుకొని అన్ని డిపార్ట్మెంట్లో మనము టెండర్లో అనేది పార్టిసిపేట్ చేయొచ్చు. 5 CR వరకు మనం టెండర్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ GHMSలో కానీ, మున్సిపల్లో కానీ, గ్రామ పంచాయతీలో కానీ, రోడ్ అండ్ బిల్డింగ్లో ఎవరైనా దేంట్లో అయినా కానీ ఈజీగా మనం పార్టిసిపేట్ చేయాలంటే క్లాస్ 3 అనేది రిజిస్ట్రేషన్ ఉంటే మనం పార్టిసిపేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంతమంది క్లాస్ 1 రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. క్లాస్ 1 వచ్చేసి మనకి వాళ్ళు కంపల్సరీ 10 CR కంపల్సరీ ఉండాలి. వాళ్ళ సాల్వెన్స్ సర్టిఫికేట్ నేను యాడ్ చేసేసి ఈ సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ క్లాస్ 1 చేయడం జరుగుతుంది. కొంతమంది సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి టెండర్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ సెంట్రల్ డిపార్ట్మెంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు CPWD రిజిస్ట్రేషన్ అంటారు దాన్ని. సో అంటే ఇప్పుడు కొన్ని సెంట్రల్ డిపార్ట్మెంట్ టెండర్లు పడతాయి, కొన్ని స్టేట్ డిపార్ట్మెంట్ టెండర్లు పడతాయి. సో దేని సపరేట్ లైసెన్స్ ఉంటుంది. సో ఏపీలో స్టేట్లో మనం టెండర్లు అంటే ఏపీ సపరేటు, తెలంగాణకి తెలంగాణ సపరేట్. ఈ సెంట్రల్ అయితే ఎట్లుంటుందంటే మనం ఆల్ ఓవర్ ఇండియా సెంట్రల్ డిపార్ట్మెంట్లో టెండర్లో పడితే ఒకసారి CPWD రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం ఆల్ ఓవర్ ఇండియా మనం టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో CPWDలో దీంట్లో కూడా క్లాస్ 5, క్లాస్ 4, క్లాస్ 3, క్లాస్ 2, క్లాస్ 1, నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో వాటిని బేస్డ్ బట్టి మనం లైసెన్స్ చేయడం జరుగుతుంది. ఈ సెంట్రల్ CPWDలో ముఖ్యంగా మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే వితౌట్ సాల్వెన్సీ తోటి మనము క్లాస్ 4, క్లాస్ 5 డిగ్రీ, డిప్లొమా బేస్డ్ మీద మనం ఎంటర్ కావచ్చు. సో వర్క్ ఆర్డర్ కూడా మనం చూపించవచ్చు. ఇన్ కేస్ డిగ్రీ లేకపోతే వర్క్ ఆర్డర్ ఎక్స్పీరియన్స్ కూడా మనం
యాడ్ చేసి లైసెన్స్ అనేది చేయొచ్చు. సో క్లాస్ 2 గురించి మనం క్లాస్ 1 క్లాస్ 3 గురించి చెప్పుకుంటే క్లాస్ 3 వచ్చేసి మనం 2+2 CR మనకి ఇది మనకి బ్యాంక్ సాల్వెన్సీ ఉండాలి. సో బ్యాంక్ సర్టిఫికేట్ అంటారు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ 2కి వచ్చేసి మనకి 3+3 6 CR ఉండాలి. క్లాస్ 1 వచ్చేసి 9 CR వచ్చేసి మనకి 3 ఉండాల్సి వస్తుంది. సో ఇట్లా టెండర్ యొక్క క్లాసెస్ని బట్టేసి దాన్ని బట్టి టెండర్ గవర్నమెంట్ యొక్క పార్టిసిపేషన్ బట్టి మనం క్లాసెస్ని బట్టి మనం డివైడ్ చేసుకొని లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. క్లాస్ 5కి వచ్చేసి 40 lakhs వరకు మనం టెండర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. క్లాస్ 4కి వచ్చేసి మనం 1 CR 30 lakhs వరకు మనం టెండర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇట్లా సెగ్మెంట్ వైజ్గా క్లాసెస్ని బట్టేసి మనం టెండర్స్ మనం పార్టిసిపేట్ చేయొచ్చు. సో దీని కూడా లైసెన్స్కి వ్యాలిడ్ వచ్చేసి కూడా 5 years వ్యాలిడ్ ఉంటుంది. మనం ఆల్ ఓవర్ ఇండియా ఈ CPW రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ వచ్చేసి మనం ఏపీ తెలంగాణ బోత్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇంకంటే మీకు రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించింది కానీ అంతా కంప్లీట్గా ప్రతి ఒక్క దాని మీద ఎట్లాంటిది ఏదన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు. ప్రతి ప్రోడక్ట్ ప్రతి సెగ్మెంట్ ప్రతి దాని మీద. నాగేంద్ర గారు చెప్పండి, అంటే ఇలాంటి బిజినెస్ ఏదైనా చేయాలి అనుకుంటే కనుక బిజినెస్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలనుకుంటే నేనైతే మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు క్లయింట్స్ ఎవరైనా ఉన్నారనుకుంటే కనుక అసలు మీ దగ్గరికి ఎందుకు రావాలి, వేరే చోట కన్నా అంటే మీ దగ్గర ఎలాంటి బెనిఫిట్స్ వాళ్ళకి ఉంటాయి? సో మెయిన్గా మనకి టైం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఎవరైనా కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే వాళ్ళకు ముందు తెలిసి ఉండాలి. తెలిసినా కానీ మీకు టైం స్పెండ్ చేయాలంటే వాళ్ళకు కూడా టైం ఉండాలి. సో ప్రతి ప్రోడక్ట్ కూడా ప్రతి సెగ్మెంట్ కూడా తెలుసుకోవాలంటే మనం 10 years జర్నీలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద మనం దాన్ని రీసెర్చ్ చేసి సో గవర్నమెంట్ పోర్టల్ సంబంధించిన నామ్స్ ప్రతి ఒక్కటి ఎవ్రీ మంత్ మనం ప్రతి ఒక్కటి మనం లైసెన్స్ అనేది దానికి సంబంధించిన అవగాహన మనం పెంచుకొని నాలెడ్జ్ పెంచుకొని మనం లైసెన్స్ చేస్తున్నాం. సో తెలియకుండా ఇచ్చే సజెషన్ వేరే ఉంటుంది, తెలిసి ఇచ్చే సజెషన్ వేరే ఉంటుంది. సో మనం కొత్తగా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు 10 years నుంచి ఉన్నాం. సో జర్నీ అనేది మనది చాలా పెద్దది. సో ఈ మధ్య మనము చాలా పొలిటికల్ వాళ్ళకి, చాలా సినిమా యాక్టర్కి, నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మీరు బ్రాండెడ్ కంపెనీస్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో చాలా కంపెనీలు మనం చేయడం జరిగింది. సో 4 branchesలో మనము లైసెన్స్ అనేది 4 మనకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళ మాట్లాడే ఎంప్లాయీస్ సపరేట్ ఉన్నారు, కన్నడ మాట్లాడే ఎంప్లాయీస్ సపరేట్ ఉన్నారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడే ఎంప్లాయీస్ సపరేట్ ఉన్నారు. సో ఫాలోఅప్స్ అనేది సపరేట్ ఉంటాయి, మార్కెటింగ్ టీం వాళ్ళు సపరేట్ ఉంటారు, ఫాలోఅప్ చేసేవాళ్ళు సపరేట్ ఉంటారు, డాక్యుమెంటేషన్ చేసేవాళ్ళు సపరేట్ ఉంటారు. సో ప్రతి ఒక్క సెగ్మెంట్లో మనము అవగాహన మనకు ఉంది. సో లైసెన్స్ కూడా మనం చేస్తాము. సో ఒకవేళ మన లైసెన్స్ ఇది ప్రతి ఒక్కటి మనం చేయగలుగుతామంటే ఆ ప్రోడక్ట్ అనే దాని గురించి మనం ఈ లైసెన్స్ మనం చేస్తామంటే ఆ లైసెన్స్ మనం తీసుకుంటాం. ఈ లైసెన్స్ మనం చేయమంటే లైసెన్స్ కూడా మనం తీసుకుని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వము. కొంతమంది ఏం చేస్తారంటే మీరు బయట ఆన్లైన్లో చూస్తుంటారు, మీరు బయట ఆన్లైన్లో చూస్తుంటారు, గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సంథింగ్ వేరే ప్లాట్ఫామ్లో కూడా చాలామంది చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు తీసుకుంటున్నారు. సో వాళ్ళకి ఆఫీస్ ఉండదు, ఏముండదు, ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయాలి. బయట చాలా ఆన్లైన్ ఫ్రాడ్ జరుగుతున్నాయి, మీరు కూడా అది గమనించాలి. మనం ఏవైతే లైసెన్స్ చేస్తామో మీకు ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి చేసినా మీరు ఎగ్జాంపుల్ రిఫరెన్స్ ఇస్తాము. సో వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు చూసుకోవచ్చు వాళ్ళు బిజినెస్ రన్ చేస్తున్నారు లేదని కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. మనం ఇచ్చేది ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్, అది కూడా మనం డిపార్ట్మెంట్ నుంచి నామ్స్ అనేది గైడ్లైన్స్ మనం కరెక్ట్గా ప్రాపర్గా మనం అప్లికేషన్ చేస్తాం కాబట్టి అది అప్రూవల్ కానీ ఛాన్సెస్ ఉంటుంది. ఎవరంటే వాళ్ళు అప్లికేషన్ చేస్తే అది అప్రూవల్ కానీ ఛాన్సెస్ ఉండదండి, ఎందుకంటే దానికి గైడ్లైన్స్ తెలియదు, దానికి అప్రూవల్కి నాలెడ్జ్ ఉండదు. సో ప్రతి ఒక్క సెగ్మెంట్కి ప్రతి ఒక్క ప్రోడక్ట్కి మనం తెలుసుకోవాలంటే అది చాలా కష్టమైన పని. సో అది మనం చూజ్ చేసుకున్నాం కాబట్టి మనం ఈజీగా లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుందండి, ఎందుకంటే ఏ బిజినెస్కి ఏ లైసెన్స్ తీసుకోవాలని కరెక్ట్గా గైడెన్స్ తెలియదు. ఒకటేమో లేబర్ లైసెన్స్ తీసుకోవాలంటే, ఒకరు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలంటే, ఒకరు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలంటారు. కరెక్ట్గా ఈ లైసెన్స్కి ఇదే తీసుకోవాలి, నువ్వు కాన్సిక్వెన్సెస్ పే చేసుకోవద్దు అనుకుంటే ఈ లైసెన్స్కి ఈ బిజినెస్కి ఇదే లైసెన్స్ తీసుకుంటేనే నువ్వు సేఫ్ సైడ్లో ఉంటావు. సో ప్రతి ఒక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మన లైసెన్స్ రాస్తా అనేది బెస్ట్ చాయిస్. చూసారు కదా, అంటే ఇక మీదట మన వీపీ న్యూస్ ప్రేక్షకులు ఎవరైనా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ మన లైసెన్స్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా మీరు అందరూ అప్రోచ్ కావాలి. డైరెక్ట్గా దాని సంస్థ ఎండీ గారు మన ఛానల్కి రావడం జరిగింది. మీకు ఉన్నటువంటి ఎన్నో రకాల డౌట్స్ మీ సైడ్ నుంచి నేను అడగడం జరిగింది. ఇక మీదట ఎవరైనా బిజినెస్ కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాగేంద్ర గారిని కలవచ్చు. అవసరమైతే మాకు డైరెక్ట్గా మా ఛానల్కి కూడా మీరు కాల్ చేయొచ్చు, మేము ఖచ్చితంగా సార్ మీకు కల్పిస్తాం. అలాగే కింద స్క్రోలింగ్లో మీ కాంటాక్ట్ నెంబర్ వస్తుంది కదండి, ఓకే, కింద స్క్రోలింగ్లో ఏదైతే కాంటాక్ట్ నెంబర్ వస్తుందో ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఎవరైతే కొత్తగా వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని మీరు అందరూ అప్రోచ్ అవ్వండి. అలాగే ఈ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ కూడా మన దీంట్లో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ లింక్ ఓపెన్ చేయండి, చూడండి. ఈ కొత్త వ్యాపారాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయండి. నాగేంద్ర గారు ఎంతో చక్కగా, అంటే కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. నాకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, అంతకన్నా 10 రెట్లు ఎక్కువ డౌట్స్తోనే వాళ్ళందరూ ఉంటారు. కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకి ఈ కొత్త సంవత్సరంలో ఒక మంచి ప్రోగ్రామ్ ద్వారా మీ ద్వారా ఒక మంచి అవకాశాన్ని కల్పించారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.